ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు 24 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్, మరి ఇప్పుడు H1B వీసా, F1 వీసా, విజిటింగ్ వీసా, ఇంకా చాలా రకాల వీసాస్ ఉన్నాయి కదా. అంటే దీని వల్ల ఇప్పుడు ఎవరైనా విజిటింగ్ వీసా వల్ల వెళ్ళిన వాళ్ళు కానీ, లైక్ F1 వీసా స్టూడెంట్ వీసా పైన వెళ్ళిన వాళ్ళు కానీ, H1B వీసా పైన వెళ్ళిన వాళ్ళకి కానీ ఎదురయ్యే సమస్యలు ఏంటి? ఒకసారి డిఫరెంట్ వీసాస్ గురించి మాట్లాడుకుంటే అమెరికాలో మొట్టమొదటిగా విజిటింగ్ వీసా చూద్దాం. మనం జనరల్గా పేరెంట్స్ని పిలుస్తూ ఉంటాం. విజిటింగ్ వీసా మీద అమెరికాకి వెళ్ళాలి అంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఒకటి నెంబర్ 1. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు పాపం 24 గంటల పాటు ఫ్లైట్లో కూర్చుని కష్టపడి కాళ్ళు వాచిపోయి తీరా అక్కడ దిగేటప్పటికి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండాలి. అంటే మనం డాక్యుమెంటేషన్ క్లియర్గా పెట్టుకోవాలి. పేరెంట్స్కి కూడా ఏమేం కావాలో వాళ్ళకి ఏమేం చెప్పాలో ఆ కోచింగ్ ముందే ఇవ్వాలి. రెండోది వచ్చేసి అక్కడ దిగంగానే ఏ సీజన్లో వాళ్ళు దిగుతున్నారు పాపం అది మనం గుర్తించాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి మనం ఎయిర్పోర్ట్ నుంచి యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్ళి కార్లో కూర్చోబెట్టలేము. ఏదో కొంత వాక్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు దిగేది బిట్వీన్ డిసెంబర్ టు మార్చ్ అనుకుందాం, కొంచెం చలి ఎక్కువ ఉంటుంది. వీళ్ళేమో చెప్పులు వేసుకు వెళ్ళారనుకోండి, కష్టపడతారు. అది నడవాల్సింది 200-300 అడుగులు పార్కింగ్ వరకు వెళ్ళాల్సి వచ్చినా ఈ చెప్పులతోటి కష్టపడతారు. ఇలాంటి కొన్ని బేసిక్ విషయాలు ఏవైతే ఉంటాయో నేను అందరూ చేస్తున్నారు అనగానే చాలాసార్లు చూశాను. పాపం ఆ పేరెంట్స్కి వీళ్ళు చెప్పరు. ఆ పేరెంట్స్ కూడా కొంత ఏంటంటే 60 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి మాకు అన్ని తెలుసులేవా, నువ్వు మాకు చెప్పేదేంటి అని ఒక రకమైన రిజిడిటీ. ఏంటంటే మనం అన్ని నాళ్ళు మేము బతికాము, నువ్వు మాకు చెప్పేదేంటి, ఎవరికైతే ఏమంటుంది తేడానా అన్న ఒక యాటిట్యూడ్ పేరెంట్స్కి ఉంటుంది. అలానే చెప్తే మాట వినట్లేదు, ఈ ముసలాళ్ళకి ఎందుకు చెప్పాలని చెప్పి వాళ్ళు చెప్పకపోవచ్చు. కానీ ఇన్నేళ్ళు ఉంటూ నేను అనుభవించాను అది. ఒకసారి ఇండియా నుంచి JFKకి వెళ్ళాను నేను, హైదరాబాద్ నుంచి. JFKలో నా క్యాబ్ కోసం నేను ఎయిర్పోర్ట్ టెర్మినల్ నుంచి బయటకు వచ్చి మహా అయితే 250 feet 200 feet వెళ్ళి అక్కడ 3 నిమిషాలు 5 నిమిషాలు నా నెక్స్ట్ క్యాబ్ కోసం నేను వెయిట్ చేయాలి. సో ఓవరాల్ టైమ్ ప్రాబబ్లీ 8 minutes 7-8 minutes ఇన్ 0 degree temperature వితౌట్ ఏ ప్రాపర్ కోట్. ఆలోచించండి, చాలా కష్టం. మళ్ళీ దాంట్లో కోలుకోవడం అంత కష్టం. అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాడికే అంత కష్టం అయింది నాకు. అసలు ఏది జీవితంలో ఎన్నడూ 0 అంటే తెలియని వాడు 65 ఏళ్ళు 60 ఏళ్ళు 50 ఏళ్ళ వయసులో వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ప్రిపేర్ చేయకపోతే కష్టపడతారు. అలానే మీకు చెప్పాను కదా, ఈ చెప్పులు వర్సెస్ నాన్ చెప్పులు. అమెరికన్ సొసైటీలో సమ్మర్లో క్యాజువల్గా ఏ బీచ్కో వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకోవడం తప్ప 99% ఆఫ్ ద టైం మీకు చెప్పులతో జనం ఎవరు కనిపించరు. చెప్పులు ఉండవు, అందరూ షూనే, మినిమం షూ. అది ఫార్మలా క్యాజువలా ఇంకోట, అందులో బోట్ షూ అని ఇంకో షూ అని రకరకాలు ఉన్నాయి. బట్ ఇట్స్ ఆల్వేస్ షూ. మీ బొటన్ వేలు మీ గోల్డ్లు ఎవరికి కనిపించవు. అది మనము చూస్తున్నాం, అక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్నాం. మనకి ఎవరైతే విజిటర్స్గా వస్తారో వాళ్ళని ప్రిపేర్ చేయడము, వాళ్ళు రాగానే వాళ్ళకి కొనివ్వడము అది చేయాలి. ఇంకోసారి మన వాళ్ళు లుంగి వేసుకుని వాల్మార్ట్కి వెళ్ళిపోయిన కేసులు ఉన్నాయి అమెరికాలో. ఎందుకంటే ఇక్కడ పంచగట్టుకుని ఊళ్ళో తిరగడం అనేది అలవాటు. వాళ్ళ జీవితం ప్రాబ్లీ ఆయన ఇప్పుడు ఆంధ్రాలో ఒక రైతు ఫ్యామిలీ ఉంది, ఆయన ప్యాంట్లు షర్ట్లు వేసుకుని తిరగలవాడు. కానీ అమెరికాకు వచ్చావు నువ్వు, ఒక విదేశానికి వెళ్తున్నావు నువ్వు, వేరే దేశం నీ దేశం కానప్పుడు ఆ దేశంలో ఇది స్టాండర్డ్. నువ్వు అనవసరంగా ఒక వింత జంతువులాగా ఎందుకు తయారవ్వాలి? అక్కడికి వెళ్ళి అందరూ కెమెరాలు తీసి నిన్ను వీడియోలు తీసి నువ్వేదో వింత జంతువులాగా అని చెప్పి వాడేదో ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లో పెట్టుకునే అంటే మన వాళ్ళని మనం పిలిచి మనమే అభాస్పాలు చేస్తున్నాం. ఎందుకు చేయాలి ఆ పని? చెప్పుకోలేమా? సో విజిటర్స్గా వచ్చిన వాళ్ళకి ఒకటేమో ఈ కల్చరల్ అలైన్మెంట్ నేర్చుకోవడం, బేసిక్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేయడం. అలానే ఈ ట్రంప్ గారి కొత్త రూల్స్ ఉన్నాయి, DNA ఇవ్వాలి. అట్లానే మనము చాలాసార్లు నేను అంటుంటాను అనమాట, ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ సెల్ ఫోన్స్, కానీ ఇట్స్ ఆల్సో ద బిగ్గెస్ట్ మార్కెట్ ఆఫ్ టెక్నాలజీ ఇల్లిటరేట్స్. ఎందుకంటే
90% మనుషులు ఎవరైతే ఫోన్ వాడుతున్నారో ఇండియాలో వాళ్ళకి టెక్నాలజీ అంటే ఏంటి ఓనామా తెలియదు. ఏ యాప్ డౌన్లోడ్ చేయొచ్చు, ఏ లింక్ క్లిక్ చేయకూడదు అన్న విషయాలు తెలియవు. అందుకనే మన దగ్గర బ్రహ్మాండమైన స్కామ్స్ నడుస్తూ ఉంటాయి. చదువుకున్న వాళ్ళు ఆ ట్రాప్లో పడుతున్నారు, చదువుకుని వాళ్ళు ఆ ట్రాప్లో పడుతున్నారు. ఎందుకు? ప్రతి వాడి దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది. కానీ ఈ స్మార్ట్ ఫోన్లో ఏది సెక్యూరు, ఏది ఇన్సెక్యూరు, ఏ యాప్కి ఆ లోపల ఉన్న ఫీచర్స్ ఏంటి, అది నీ పర్సనల్ డేటా గ్యాదర్ చేస్తుందా లేదా. ఇప్పుడు లోన్ యాప్స్ ఏవో వచ్చి జనాలు జీవితాలు మొత్తం లూటీ అయిపోతున్నాయి. లేకపోతే ఆన్లైన్లో డిజిటల్ అరెస్ట్ అంటారు. ప్రపంచంలో ఎక్కడా లేదా డిజిటల్ అరెస్ట్, ఓన్లీ ఇండియాలో మాత్రమే ఉంది. అది ఎందుకు జరుగుతుంది? అంటే మనకి చదువు రాదు. వాడెవడో యూనిఫామ్ వేసుకుని కాల్ చేసి వీడియో కాల్ పెట్టి నేను పలానా పోలీస్ అంటే వాడికేం పనిపాటు లేదా వాడికి. కానీ మనలో కొంత దొంగ ఉండుండొచ్చు, ఒక ఎత్తు. రెండోది వచ్చేసి వాడి డ్రెస్ని చూసి వాడిని ఇవాల్యుయేట్ చేయకుండా కెమెరా ఆన్ చేసి వాడైతే చెప్పంగానే మనం దానికి సరెండర్ అయిపోయి కొంత మన దొంగ మనని డ్రైవ్ చేస్తుంది. మనలో ఉన్న దొంగతనం, మనం గతంలో చేసిన తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో ఆ భయాలు ఎలాగో ఉన్నాయి. ఎక్స్పోజ్ అయిపోయానేమో అని చెప్పేసి వాడు ఎవడో కాల్ చేయగానే వాడు ఎక్స్ప్లాయిట్ చేస్తాడు మనం. ఇది ఎందుకు జరుగుతుందంటే 90% ఆర్ టెక్నాలజికలీ ఇల్లిటరేట్స్. అలానే అటాచ్మెంట్స్ వస్తాయి కొన్ని, వాటిని ఓపెన్ చేసేయడం. అది అసలు ఎవడు వాడు పంపించిన వాడెవడు, వాడికి నీకు సంబంధం ఏంటి? ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్ ఇన్ ఏ వే. వాట్సాప్ ఇండియాలో, అందుకని వాట్సాప్ యూనివర్సిటీ అంటారు చూడండి. వాట్సాప్ జనాల బ్రెయిన్ వాష్ చేయడం కోసం వాడుతున్నారు ఇండియాలో. యూఎస్లో ఏమో వెస్ట్రన్ వరల్డ్లో టిక్ టాక్ బాగా చేస్తుంది అది, లేకపోతే ఎక్స్, ట్విట్టర్. సో ఎవరో ఒకటి చైన్ స్టార్ట్ చేస్తాడు, మిగిలిన వాళ్ళు ఆర్కిటెక్ట్ చేస్తారు దాన్ని, అండ్ దెన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్కి దాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అదే సత్యంలాగా అందరూ నమ్మేస్తూ ఉంటారు. అందులో యాక్చువల్గా అయోట ఒక 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 చిన్న డ్రాప్ ఆఫ్ వాటర్ అంత సత్యం కూడా ఉండదు. కానీ దాన్నే మనము పర్పెచువేట్ చేస్తూ ఉంటారు. సో ఎక్కడన్నా సరే వీళ్ళు ఈ విజిటింగ్ వీసా మీద వచ్చే వాళ్ళు ఏదన్నా పనికిరాని చెత్త కామెంట్స్ చేసి ఉన్నట్టయితే అమెరికా గురించి కానీ, ట్రంప్ గురించి కానీ, అమెరికన్ సిస్టమ్స్ గురించి కానీ, వాళ్ళు అది క్లీన్ చేసుకోవాలి ముందు. లేకపోతే వాడు అది చూసి ఫోటో వెంట దగ్గర పంపించేస్తారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఏవో ఉన్నాయి కదా ఏదో చెత్త, అది విజిటర్స్కి సంబంధించి. వాళ్ళకి యాక్చువల్గా ఇష్యూస్ తక్కువే. వాళ్ళకి బేసిక్గా తెలియదు నీ స్పాన్సరర్ ఎవరు, వాడి డీటెయిల్స్ ఏంటి, అలానే నువ్వు ఎన్ని రోజులకు వస్తున్నావు, ఇక్కడ ఇండియాలో ఏం చేసేవాడివి, నీ రిటర్న్ టికెట్ ఉందా లేదా చూపించు, అది ఉంటే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి F1 స్టూడెంట్స్. F1 వచ్చేసి వాళ్ళకి కూడా ఏమి ఇబ్బంది రాదు. అన్లెస్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటేనండి, అమెరికన్ సొసైటీలో కమ్యూనికేషన్ ఈజ్ అ క్రిటికల్ ఆస్పెక్ట్. అసలు ఏ విషయంలో మీరు బాగుపడాలన్నా, ఏ విషయంలో, ఏ ఆర్గనైజేషన్లో కెరీర్ బిల్డ్ చేసి పైకి వెళ్ళాలన్నా మీకు కమ్యూనికేషన్ అండ్ అఫ్కోర్స్ అదర్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. బట్ కమ్యూనికేషన్ అంటే నేను అనుకునే ఐడియాని నేను స్పష్టంగా సరైన వర్డ్స్ వాడుతూ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో F1 స్టూడెంట్ వెళ్తాడు, ఇక్కడే ఒక ఇంటర్వ్యూ అయి ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్ ఏదో అడిగి ఉంటారు, అయిపోయింది. అది అయిపోయినంత మాత్రాన నీకు అమెరికా గ్యారంటీ అని లేదు. మళ్ళీ అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఏదో ర్యాండమ్ పిక్లో పిలుస్తారు పక్కకి, పిలిచి అసలు చెప్పుడైనా నువ్వు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు, యూనివర్సిటీ ఎక్కడ ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఈ కొన్ని డిస్కనెక్టెడ్ ప్లేసెస్ ఉంటాయి, థింగ్స్ ఉంటాయి. వాటికి మనం ఆన్సర్స్ రెడీగా ఉండాలి, స్పష్టంగా చెప్పుకోగలగాలి. అంటే స్టూడెంట్కి ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు. ఒక్కోసారి ఈ ఫండింగ్ గురించి, నీకు ఎవరు ఫండ్ చేస్తున్నారు, నీ బ్యాంకులో ఎంత ఉన్నాయి, అవన్నీ అడుగుతారు వాళ్ళు, అది చూపించుకోగలగాలి. రీసెంట్గా నేను విన్నాను, ఒక అమ్మాయిని పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో డిక్లైన్ చేసి పంపించేశారు. ఎందుకంటే ఇది ఫండింగ్ ఎలా ఉంది నీది చూపించు అంటే, ఆ అమ్మాయికి ఆన్లైన్ బ్యాంక్లో లాగిన్ చేయడం రాలా, పాస్వర్డ్ వాళ్ళ నాన్న దగ్గర ఉంది. నాకు ఈ ఫోను నేను ఇంటర్నెట్ కనెక్ట్ చేసి మా నాన్నని అడిగి ఇందులో లాగిన్ అవ్వాలి, ఏదో చేసింది ఆ పిల్ల. సో ఇట్ సౌండెడ్ లైక్ షీ హాజ్ నో క్లూ. అమెరికన్ సొసైటీ ఏంటంటే, మీరు హై స్కూల్ అయిపోయే టైంకి మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో వీడియోస్ చూడండి. హై స్కూల్ పిల్లలు, హై స్కూల్ ఇన్ ద సెన్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు డిగ్రీకి ఎక్కడ ఏ కాలేజీకి వెళ్తాను నేను, ఏ స్పెషలైజ్ చేస్తాను నేను, ఇలా వెళ్తే ఎలా బాగుంటుంది, ఇవన్నీ వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు ఆ ఇయర్లో. అండ్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి అప్పటికే అప్లికేషన్స్ ప్రాసెస్ మొదలైపోతుంది.
ఫైనల్ ఇయర్లో అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కల్లా వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఏ కాలేజ్ నన్ను అడ్మిషన్కి యాక్సెప్ట్ చేసింది, నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది లాస్ట్ 6 monthsలో అన్నీ తెలిసిపోతాయి వాళ్ళకి. వాళ్ళు స్పష్టంగా మీకు చెప్తారండి. ఎంత చక్కగా ఉంటుందంటే ఏదో ప్రొఫెసర్ చెప్పినట్టు చెప్తారు వాళ్ళు. నేను ఎందుకు మాస్టర్స్ చేస్తున్నాను, ఎందుకు ఏ డిగ్రీ చేస్తున్నాను, ఏ డిగ్రీ చేయబోతున్నాను, అందులో ఎందుకు స్పెషలైజ్ చేస్తున్నాను, దాని పొటెన్షియల్ ఏంటి అన్నీ తెలుసు వాళ్ళకి. అంతే తప్ప వాళ్ళు ఏదో గొర్రెల మందిలాగా 10 మంది అందరూ బీటెక్ కంప్యూటర్స్ చేశారు కాబట్టి నేను కూడా చేస్తున్నాను అది కాదు. బీటెక్ కంప్యూటర్స్ అందులో మళ్ళీ ఏ స్పెషలైజ్ చేస్తాను, ఏఐ ఏంటి, డేటా అనలిటిక్స్ ఏంటి, ఇంకోటి ఏంటి వాడు చెప్తాడు వాళ్ళు. సో దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ వై దే ఆర్ డూయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్. మనం ఏంటంటే గొర్రెల మంది టైప్. వాడేది చేస్తే దాని వెనకాల సో వై ఆర్ హియర్ అంటే ముందు చెప్పుకోగలడం రావాలి క్లియర్గా. ఏదో తత్తరబిత్తర పడి మొత్తానికి చెప్పినా నీకు ఆ ఆన్సర్ వ్యాలిడ్గా ఉండాలి, ఒకటి ఇంప్రెసివ్గా ఉండాలి, 2 నువ్వు చదువుకున్న పిల్లాళ్ళ మాట్లాడగలగాలి, 3 అవి రాకపోతే స్టూడెంట్ వీసా డిక్లైన్ చేసి వాడు పంపించేయచ్చు. ఎస్. సో నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అడ్మిషన్ వచ్చింది అనగానే సరిపోలా, నువ్వు స్టూడెంట్గా కనిపించాలి. మొట్టమొదట నీ ఆకారం ఇంత జుట్లు వేసుకుని మాసిపోయిన గడ్డాలు వేసుకుని ఏదో హోమ్లెస్ ఫెలో లాగా వస్తే వాడు ఇవ్వదు. ఒకటి, సో అపియరెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్. సెకండ్ థింగ్ ఈజ్ నీకు యూ హ్యావ్ టు హ్యావ్ యూ నీడ్ టు బి క్లియర్ విత్ యువర్ పర్పస్. వై యు ఆర్ కమింగ్ హియర్, విచ్ కాలేజ్ యూఆర్ గోయింగ్, వై డిడ్ యూ సెలెక్ట్ దట్ కాలేజ్, వై నాట్ సంథింగ్ ఎల్స్. అంటే నీకు ఒక అనాలిసిస్ ఉండాలి. అంతేగాని బికాస్ దే ఆర్ ద చీపెస్ట్ అందుకని నేను వచ్చేసానంటే ఇట్ డజంట్ వర్క్. సో అది స్టూడెంట్స్కి బేసిక్ ప్రిపరేషన్. ఇక H1 కూడా అంతే. ఎవరైనా H1 మీద వచ్చినప్పుడు యూఎస్కి H1 ఫైల్ చేసేటప్పుడు బోల్డ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. లేబర్ సర్టిఫికేషన్ అని చెప్పి దానికి వాళ్ళు ఎంప్లాయర్ చేసే డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఇదంతా కలిపి ఒక పెద్ద కట్టేస్తారు వీళ్ళకి క్యారీ, బికాజ్ అది మళ్ళీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో చూపించుకోవాలి. అక్కడ వాడు మళ్ళీ అడుగుతాడు మిమ్మల్ని. అలానే ఎంప్లాయర్కి కూడా వాళ్ళు కొన్ని కేసుల్లో కాల్ చేసి వెరిఫై చేస్తారు, ఈ పర్సన్ వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏం జాబ్, ఎక్కడ, ఆ పర్టికులర్ లొకేషన్కి నీకు లేబర్ క్లియరెన్స్ ఉందా లేదా. ఒకవేళ వాడేమన్నా ఇన్కన్సిస్టెంట్ ఆన్సర్ ఇస్తే మీ H1 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఒక రిలయబుల్ ఎంప్లాయర్ ద్వారా పనిచేయడం అనేది ఇంపార్టెంట్. మెనిపులేషన్స్ చేసి పనిచేసే వాళ్ళతో వెళ్తే ఆ ఎంట్రీ వచ్చే 50-50 వస్తే రావచ్చు, లేదంటే రాకపోవచ్చు. సో H1B ఇండియాలో ఉండి సంపాదించుకోవడం జనరల్గా ఈ సిటీ బ్యాంక్, జేపీ మోర్గన్ ఇట్లాంటి పెద్ద పెద్ద బ్యాంకింగ్ వెల్త్ మేనేజ్మెంట్ క్లయింట్స్ పికప్ చేసుకుంటే చాలా సాఫీగా అయిపోతుంది. అలా కాకుండా మన ఏ రెడ్డి గారో ఏ చౌదరి గారో చేసింది ఒకటి కంపెనీ ఉంది, 20 మంది అందులో వర్క్ చేస్తారట, వాళ్ళ ఓన్ ప్రాక్టీసెస్, వాళ్ళు ఏదో కొంచెం మసిపూసి మారేడుకాయ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ మీకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి.